ఇక మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం. 24 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 30 ఆగస్టు 2025 శనివారం వరకు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి, సప్తమ బుధ శుక్రులు, అష్టమ రవికేతువులు, భాగ్యస్థిత కుజుడు, ఏకాదశి చంద్రుడు. వారాంతంలో ప్రతి పని సులువుగా సాధించుకుంటారు మకర రాశి వారు. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. దీర్ఘకాలిక సమస్యరీత్యా ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేయండి. ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. జీవితంలో మీరు తలపెట్టే ప్రతి పనిలో కొంత దైవిక బలంతో ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు సంచారం, అలాగనే అష్టమంలో రవికేతుల యొక్క సంచారం. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మీద శ్రద్ధతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలను కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వృత్తి వ్యాపారాల విషయాల వారికి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల అభివృద్ధి బాగుంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రవికేతుల యొక్క సంచారం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగిస్తాయి. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. మాతంగి కవచాలు చదువుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి పోతున్నట్లయితే, ఉద్యోగ విషయాల్లో ఆలస్యమవుతున్నట్లయితే ప్రతిరోజు రాజమాతంగే నమః అనేటువంటి మహామంత్రాన్ని జపం చేయండి. ఈ వారంలో విశేషంగా మహాగణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క దర్శనం, గరికతో కూడుకున్నటువంటి ఆరాధన చేసుకోవటం వల్ల మకర రాశి వారికి విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.